హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 66. వల్లి వాళ్ళ నాన్న ఒడిలో పడుకొని ముచ్చట్లు చెప్తూ అలాగే నిద్రపోయేసరికి అరవింద్ గారికి చిన్ననాటి వల్లి గుర్తొచ్చి, ఆ రోజు నిద్రపోకుండా కూతుర్నే చూస్తూ కూర్చున్నారు. "ఏంటండి నిద్ర కూడా పోలేదు నిన్న కూడా. ఇవాళ మీ కూతురు మీ దగ్గరే ఉంది కదా! ఇవాళైనా హాయిగా నిద్రపోవచ్చు కదా!" అన్నారు కవిత గారు. "లేదు కవిత, మన చిన్ననాటి వల్లి గుర్తొచ్చింది నాకు. ఎన్ని రోజులవుతుందో తెలుసా నా కూతురు ఇలా నా ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్పక. ఆ రోజులు నేను చాలా మిస్ అయ్యాను నేను. మళ్ళీ ఇప్పుడు నా కూతురు అలా చెప్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఉండనివ్వులే, మళ్ళీ అత్తారింటికి వెళ్తే నా కూతురు ఎన్నాళ్ళకి ఇలా చెప్పే ఛాన్స్ వస్తుందో. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా నా కూతుర్ని కంటి నిండా చూసుకోవాలి" అని కూతురు నుదుటన ముద్దు పెట్టుకున్నారు అరవింద్ గారు. "కూతురు పిచ్చి బాగా ఉందండి మీకు" అన్నారు కవిత గారు కూతురు పక్కన పడుకుంటూ. "నాకేంటి కవిత, ఏ తండ్రికైనా కూతురంటే పిచ్చే" అని భార్య కూతుర్ని చూసుకుంటూ గడిపేశారు ఉదయం వరకు. 4 గంటలకి వల్లికి మెలకువ వచ్చేసరికి అరవింద్ గారు ఇంకా మెలకువతోనే ఉన్నారు. "పప్పా, ఇదేంటి మీరసలు నైట్ అంతా పడుకోలేదా?" అని అడిగింది వల్లి కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చుని. "ఎక్కడ తల్లి, మీ నాన్న నిన్ను చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ నువ్వు అత్తారింటికి వెళ్తే ఎప్పుడు వస్తావో ఏంటో అని. నైట్ నుండి మొత్తుకుంటూనే ఉన్నాను, పడుకోండి కాసేపైనా అని. నా మాటెక్కడ వింటారు ఆయన" అన్నారు కవిత గారు. "అబ్బా! అదేంటి పప్పా, మార్నింగ్ లేస్తేనే మళ్ళీ ఆఫీస్‌కి వెళ్తావు. ఇలా నిద్రపోకుండా ఉంటే నీ హెల్త్ ఏం కావాలి చెప్పు? టైం చూడు ఎంతయిందో. నేను కూడా నా రూమ్‌లోకి వెళ్తాను. మీరిక పడుకోండి. నేనిక్కడే ఉంటే మీరు పడుకునేలా లేరు" అని అరవింద్ గారిని పడుకోబెట్టి, "మీరు లేచాక కలుద్దాం పప్పా, బాయ్" అని చెప్పి వల్లి తన రూమ్‌కి వెళ్తుంది. వల్లి తన ఫోన్ తీసుకొని తన రూమ్‌లోకి వెళ్తూ దొంగ మొహమోడు ఏం చేస్తున్నాడు, నాకీ సమయంలో కూడా వాడే గుర్తొస్తున్నాడు. నా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏంటో. నేను ఇంటికి వెళ్ళాక ఎన్ని బాధలు పెడతాడో అసలు. నాతో మాట్లాడతాడా? ఏం చేస్తాడో ఏమో ఈ మహానుభావుడు అని తన రూమ్‌లోకి వెళ్ళి ఏదైతే అదవుతుందని ధీరజ్‌కి కాల్ చేసింది వల్లి, మనసు ఉండబట్టలేక. ఈ టైంలో ఎవరు కాల్ అని ధీరజ్ చూసేసరికి తల్లి నుండి ఫోనొస్తూ ఉంటుంది. దీనికి నిద్ర రావట్లేదా? లేకపోతే ఎందుకు చేస్తుంది? లేకపోతే ఏమైనా అయ్యిందా? అని ముందు అంతా కంగారు పడ్డాడు కానీ, దీనికి నేను గుర్తొచ్చినట్టు ఉన్నాను. అందుకే మా నిద్ర పాడు చేయడానికి ఫోన్ చేస్తుందేమో అనుకోని లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు ఏం మాట్లాడకుండానే. ఇటు వల్లి కూడా ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైనా మాట్లాడతాడేమో అని చూసింది. కానీ ధీరజ్ ఎంతసేపైనా ఏం మాట్లాడకపోవడంతో వీడికి ఏం రోగం వచ్చింది అని మాట్లాడట్లేదు అని నార్మల్ కాల్‌ని వీడియో కాల్ కింద టర్న్ చేసింది. ఆ వీడియో కాల్ కూడా ఆన్సర్ ఇచ్చి అతను ఎదురుగా ఫోన్ పెట్టుకున్నాడు ధీరజ్ వల్లి కనిపించేలా. వల్లి కూడా పడుకునే పిల్లోకి ఫోన్ పెట్టి ధీరజ్‌నే చూస్తూ ఉంటుంది సైడ్ నుండి. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటున్నారు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ధీరజ్. ధీరజ్ మాట్లాడతాడు అని వల్లి, వల్లి మాట్లాడుతుందని ధీరజ్. ఇద్దరు కూడా అలా ఒకరికొకళ్ళు చూసుకుంటూ ఉదయం 8 గంటలు చేశారు. ఉదయం 4 గంటలకు మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటలు అయ్యేసరికి ఇద్దరి ఫోన్‌లో ఛార్జింగ్ డెడ్ అయ్యి, ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యి, అప్పుడు వీడియో కాల్ కట్ అవుతుంది తప్పితే అసలు ఇద్దరు మాట్లాడుకోరు. దొంగ మొహంది. ఫోన్ చేసి ఎన్ని గంటలు సైలెంట్‌గా ఉంది తప్పితే ఒక్క మాటైనా మాట్లాడిందా? దీనికి మామూలుగా లేదు. ఇక్కడికి వచ్చాక దాని సంగతి అని ధీరజ్ లేచి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని అతడి డైలీ రొటీన్‌లో పడిపోతే, వీడికెంత పొగరు కాకపోతే నాతోనే మాట్లాడడం లేదు. ఎన్ని గంటలైనా లైన్‌లోనే ఉన్నాడు తప్పితే, ఒక్క మాటైనా మాట్లాడొచ్చు కదా! కొవ్వు బాగా పెరిగింది వీడికి. కోసి తీసేయాలి. ఇంటికి వచ్చాక చెప్తారా నీ సంగతి? నా మీద చేయి వేస్తావు కదా! అప్పుడు చెప్తాను. నాకంటూ టైం రాకపోదురా! అప్పుడు నిన్నొక ఆట ఆడుకుంటాను ఫుట్‌బాల్‌లా అని ధీరజ్‌ని పిచ్చి తిట్లు తిట్టుకుంటూ వల్లికి ఇక నిద్ర పట్టక లేచి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్లి పిల్లలతో కలిసి ఆటలు ఆడుతూ ఉంటుంది. నిషిక పాప చిన్నదే కాబట్టి తను ఇంట్లో ఉంటుంది. ఆయుష్‌కి 4 ఇయర్స్ వచ్చాయి కాబట్టి వాడిని స్కూల్‌లో వేశారు. సుమన, క్రాంతి కలిసి. పాపం వాడు రోజుకి స్కూల్‌కి వెళ్ళను అని మారం చేస్తూ ఉన్నా వాడి బాధ ఇంట్లో పట్టించుకునే వాళ్ళే లేరు. వాడు ఇంట్లో ఉంటే వాళ్ళకి డబుల్ అల్లరి అని పాపం వాడిని మార్నింగ్‌నే స్కూల్‌కి తోలేస్తారు. టిఫిన్ బాక్స్ పెట్టి మరి. ఆ రోజుకి ఇక ఆ డ్యూటీ వల్లి మీద పడడంతో నా బంగారు కొండ కదా!
నా అల్లుడు మంచోడు కదా! గుడ్ బాయ్ కదా! స్కూల్‌కి వెళ్లి మంచిగా చదువుకుంటే మంచి పేరొస్తుంది నాన్న. ఇలా ఏడ్చే వాళ్ళని బ్యాడ్ బాయ్ అంటారు తెలుసా అందరూ. నా యూ బెటా గుడ్ బాయ్ కదా! ఇలా రోజు ఏడవకుండా, మమ్మీని, డ్యాడీని సతాయించకుండా స్కూల్‌కి వెళ్ళాలి. అప్పుడే గుడ్ బాయ్ అని నిన్ను అందరూ మెచ్చుకుంటారు. ఇంట్లో, స్కూల్లో. ఓకేనా? అప్పుడు నువ్వేది కావాలి అంటే అది కొనిస్తారు నీకు. సరేనా? అని అల్లుడికి మంచి మాటలు చెప్పి, వాడిని స్కూల్‌కి రెడీ చేసి డ్రైవర్‌తో కారు రాగానే వాడిని స్కూల్‌కి పంపించేసరికి వల్లికి చుక్కలు కనిపిస్తే, వామ్మో! వదిన వీడిని రోజుకు స్కూల్‌కెలా పంపిస్తున్నావు? అని ఇంట్లోకి వచ్చి సోఫాలో వాలి వాళ్ళ వదినని అడుగుతుంటుంది వల్లి. తప్పదు కదా ఆడపడుచు గారు! రేపు మీకు పిల్లలు పుట్టాక తెలుస్తుంది లెండి మీకు. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళే వరకు అని సుమన అంటే, ఆ మాటకే హ్యాపీ అయిపోయింది వల్లి తన పిల్లలు అన్న మాట రాగానే. నిజంగానే నీ మాట చలవ వల్ల నాకు త్వరగా పిల్లలవ్వాలి వదిన. నిజంగా నాకింకా పిల్లలు కలగపోతే ఒక్కొక్కరు అనే మాటలను తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అని అంది వల్లి. పిచ్చి పిల్ల! నువ్వు వాటి గురించి టెన్షన్ పడకు. ఖచ్చితంగా నీకు పిల్లలవుతారు చూడు. వచ్చే సంవత్సరం వరకు పిల్లాడినో, పిల్లనో ఎత్తుకొని నువ్విక పుట్టింటికి, అత్తారింటికి తిరుగుతావు చూడు అని సుమన ధైర్యం చెప్పడంతో అలాగే వదిన. ఇవాళ నా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తున్నాను. చాలా రోజులైంది కదా! అని అరవింద్ గారికి, అలాగే క్రాంతికి కూడా వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళే ముందు చెప్పి, మధ్యాహ్నం కల్లా మళ్ళీ రెడీ అయ్యి వచ్చి, మమ్మీ, వదిన బాయ్. నేను ఈవినింగ్ వరకొస్తాను. ఫ్రెండ్స్ దగ్గరికెళ్తున్నాను అని చెప్పి, ఫ్రెండ్స్ దగ్గరికి కాకుండా వల్లి ఒక హాస్పిటల్‌కి వెళ్తుంది. గైనకాలజిస్ట్ దగ్గరికి. వల్లి ఆల్రెడీ అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో వల్లి వెళ్ళగానే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, "హలో మేడం. నా పేరు శ్రీవల్లి. నా భర్త ధీరజ్. మాకు పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది. మేడం నాకింకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏదైనా ప్రాబ్లమ్‌నా అని చెక్ చేయించుకుందామని వచ్చాను" అని చెప్పింది వల్లి. "ఓకే మిసెస్ ధీరజ్" అని డాక్టర్ గారు వల్లికి చాలానే టెస్టులు చేసి, 2 గంటల సేపు వల్లిని అక్కడే కూర్చోబెట్టి, ఇంకో గంట తర్వాత రిపోర్ట్‌లన్నీ పట్టుకొని, అప్పుడు వల్లిని పిలుస్తారు. రిపోర్ట్‌లు రాగానే వల్లి ఆత్రంగా ఆవిడ ముందుకు వెళ్లి కూర్చోగానే, "ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా?" అని అడిగింది కంగారుగా. "మీకు పెళ్లి జరిగి 2 ఇయర్స్‌నే అవుతుందంటున్నావు కదా! అమ్మా! మరి ఇంత తొందరగా ఏంటి పిల్లలకైనా అన్నీ నార్మల్ రిపోర్ట్‌లు రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదమ్మా. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. ఒకవేళ మీరు కలిసే టైం రాంగ్ అయి ఉంటుంది. అంతే తప్పితే పెద్ద కారణాలు కూడా లేనే లేవు. నీ రిపోర్ట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి వల్లి. నువ్వసలు టెన్షన్ పడొద్దు. నీకు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా అవుతుంది" అని చెప్పారు డాక్టర్ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. Please like, share and subscribe.